ఈ జీవితంలో తెలుసో తెలియకో చేసిన పాపాల నుండి విముక్తి పొందాలంటే ఆ దేవుడు ఇచ్చిన అత్యంత పవిత్రమైన అవకాశం ఈ అధిక మాసం. ఈ అధిక మాసంలో చేసే చిన్న పుణ్యకార్యమైన అధికమైన ఫలితాన్ని ఇస్తుందని పురాణాలు చెబుతాయి. అసలు ఈ అధిక మాసం అంటే ఏమిటి? ఈ అధిక మాసం ఎందుకు వస్తుంది? ఈ అధిక మాసంలో మనం చేయాల్సిన ముఖ్యమైన పనులు ఏంటి? చేయకూడని పనులు ఏంటి? ఇవన్నీ మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. అంతేకాకుండా పాప విమోచనం ఎలా చేసుకోవాలి, ఏం చేస్తే ఆ పాప విమోచనం జరుగుతుంది అనేది కూడా తెలుసుకుందాం. హిందూ పంచాంగం చంద్రమాసాల ఆధారంగా నడుస్తుంది. సౌర సంవత్సరానికి చంద్ర సంవత్సరానికి మధ్య తేడాని తగ్గించడానికి ప్రతి 3 సంవత్సరాలకి ఒకసారి ఈ అధిక మాసం అనేది వస్తుంది.